పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అనేది మా గర్భకోశం కింద జారిపోతుంది. సో ఇందులో 2 రకాలు రావచ్చు. ఒకటి నల్లిపారస్ ప్రొలాప్స్ యంగర్ విమెన్లో రేర్గా చూస్తాము, నాట్ కామన్. బట్ జనరల్ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ చూడడం ఇన్ విమెన్ హూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ మెనోపాజ్. సో పోస్ట్ మెనోపాజ్లో ఇది కొంచెం కారణం ఎక్కువ చూస్తాము. ఇదిలో మా గర్భసంచి కింద జారిపోతుంది. సో ఇదిలో చాలా రకాలు ఉంటాయి. ఇట్ కెన్ జస్ట్ బీ అ పెల్విక్ డిసెంట్, మీన్స్ కొంచెం సపోర్ట్ తగ్గడం వల్ల మీకు గర్భకోశం కింద రావచ్చు, లేదంటే మొత్తం బయటకి కూడా గర్భకోశం రావచ్చు. సో ఇది కారణం ఏమంటే చాలాసార్లు మల్టిపుల్ నార్మల్ డెలివరీస్ అయ్యింది, మెనోపాజ్ అయిన తర్వాత ఆ సపోర్ట్ స్ట్రక్చర్ మాకు చాలా వీక్ అయిపోతుంది, ఎందుకంటే మాకు హార్మోన్స్ తగ్గిపోతాయి. సో ఇలాంటివి సిచ్యువేషన్స్లో మీకు యూరిన్ వెళ్ళినప్పుడు, లేదంటే మోషన్ పాస్ చేసినప్పుడు, లేదంటే ఎక్కువ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, ఈవెన్ ఒక్కొక్కసారి చాలా హెవీగా వెయిట్ ఏమైనా బరువులు ఎత్తుతామంటే అప్పుడు కూడా గర్భసంచి బయటకి రావచ్చు. ఇదిలో ఏం ప్రాబ్లం అంటే నార్మలీ గర్భకోశం లోపల ఉండాలి, బయటకు వచ్చినప్పుడు అక్కడ ఎయిర్ ఎక్స్పోజర్ అయ్యి అల్సరేషన్స్ రావచ్చు. అక్కడ ఒక్కొక్కసారి బయటికి వచ్చేసి ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యి మళ్ళీ లోపల వెళ్ళడంకు ప్రాబ్లం అవ్వచ్చు. అది ఇన్కార్సరేటెడ్ ప్రొలాప్స్ అని చెప్తాము. సో జనరల్ ప్రొలాప్స్కు సర్జరీ ఈజ్ వన్ రికమెండేషన్. ఇన్ వెరీ ఎల్డర్లీ విమెన్ లేదంటే ఎక్కడ సర్జరీ అవసరం కెనాట్ బి పర్ఫార్మ్డ్, అలాంటివి సిచ్యువేషన్స్లో ఒక పెసరీ అని ఉంటుంది, ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్, అది లోపల పెట్టి అది గర్భసంచికి కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు. సో దట్ ఇట్ ప్రివెంట్స్ గర్భసంచి కింద రావడంకు ప్రివెంట్ చేస్తుంది. సో పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్కు మాకు జనరలీ అసోసియేటెడ్ కండిషన్స్ ఏమంటే యాంటీరియర్గా బ్లాడర్ ఉంటుంది, మధ్యలో గర్భసంచి ఉంటుంది, పోస్టీరియర్గా రెక్టమ్ ఉంటుంది. సో బ్లాడర్ సపోర్ట్ కూడా ఒక్కొక్కసారి పోస్ట్ మెనోపాజ్ అండ్ మల్టిపుల్ డెలివరీస్ వల్ల ఆ ఫేషియల్ సపోర్ట్ పోవడం వల్ల మీకు యూరిన్ కూడా కంప్లీట్గా వాయిడింగ్, ఒక్కసారి వెళ్ళి వస్తాము, తర్వాత మళ్ళీ ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ యూరిన్ వస్తుంది అని ఒక ప్రాబ్లం రావచ్చు. అలాగే మోషన్ వెళ్ళిన టైంలో కూడా మాకు అక్కడ కొంచెం స్వెల్లింగ్ రావడం, లేదంటే కొంచెం డిఫికల్టీ, అలాంటివి ప్రాబ్లమ్స్ రావచ్చు. So pelvic organ prolapse generally associated with anterior and posterior compartment defects. ఇదికు మోస్ట్ లైక్లీ సర్జరీయే ఆప్షన్, ఎందుకంటే గర్భసంచి తీసేసి అక్కడ మొత్తం ఫేషియల్ రిపేర్ చేసి అది సపోర్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్. నాన్ ఆపరేటివ్ కేసెస్లో వేర్ పీపుల్ కెనాట్ అండర్గో సర్జరీ ఒక పెసరీ ఒక ఆప్షన్. దిస్ ఈస్ జనరలీ ఫర్ ఎల్డర్లీ విమెన్. ఇప్పుడు యంగర్ విమెన్లో జనరలీ రేర్ ఈ ప్రొలాప్స్ వచ్చినప్పుడు మాకు స్లింగ్ సర్జరీస్ అని వస్తాయి, వేర్ ద యూట్రైన్ సపోర్ట్ను మనం పెంచడం ఇంపార్టెంట్, అది లాప్రోస్కోపీగా చేయొచ్చు. బట్ ప్రొలాప్స్ అనేది ఎక్సర్సైజెస్, పెల్విక్ ఎక్సర్సైజెస్ ఎస్పెషలీ ఆఫ్టర్ డెలివరీ చేస్తూనే ఉంటామంటే ఆ ఏరియా కొంచెం స్ట్రాంగ్ అవ్వచ్చు, అది ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్కు జనరలీ సర్జరీ ఇస్ ద రికమెండేషన్.